తెన్నెల్ సినిమాతో 100 కోట్లు కొట్టిన నాగ చైతన్య తన 24వ మూవీని మొదలుపెట్టాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తన తదుపరి కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని NC24 గా పిలుస్తున్నారు. NC24 ది ఎక్స్కవేషన్ బిగిన్స్ అనే ప్రత్యేక వీడియోని మేకర్స్ ఇటీవల విడుదల చేయగా ఈ వీడియోకి భారీ స్పందన లభించింది. ఈ మూవీ కోసం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్లు వేసినట్లు మూవీ టీం రివీల్ చేసింది. ఈ మూవీ ఎందుకు ఆలస్యమైందో వివరిస్తూ మూవీ టీం ఒక వీడియోని కూడా తాజాగా విడుదల చేసింది. మైథికల్ థ్రిల్లర్ కావడంతో గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి వాటిపై టీం రీసెర్చ్ చేసినట్లు తెలిపింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. గుహల్లాంటి ప్రాంతంలోనే ఈ మూవీ తీనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీలో నాగ చైతన్య పెద్ద మిస్టరీని ఛేదించే వ్యక్తిగా నాగ చైతన్య కనిపించబోతున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. మిస్టరీతో కూడిన కథను ఎండింగ్ కూడా ఆకట్టుకునేలా అందరినీ మెప్పించేలా ఈ మూవీ రూపుదిద్దుకుంటుందని మూవీ టీం చెప్పింది. దీనిపై నాగ చైతన్య కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో నటించిన సినిమాలకి భిన్నమైన మూవీని చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. NC24 గా చెప్పిన ఈ చిత్రం పేరు మాత్రం వృషకర్మ అని టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య సరసన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. దాంతో NC24 కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. NC24 ను సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. NC24 సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.